బోన్లెస్ చికెన్ ఇలా కొంచెం మెత్తగా నల్లగొడితే దానికి మసాలా బాగా పడుతుంది, భిన్న ఫ్రై అవుతుంది. ఏమక్క ఎందుకు అట్లా కొడుతున్నాం అనుకుంటారు, అది అలా చేస్తే బాగుంటుంది. దానికి మసాలా బాగా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది, భిన్న ఫ్రై అవుతుంది. ఇలా సాఫ్ట్గా ఇలా అన్నీ సాఫ్ట్గా కొంచెం నల్లగొడితే మసాలా పడతాయి. ఇప్పుడు మనం దీనికి మసాలా పట్టించుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, నింబు జ్యూస్, కాలి మిర్చి పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని కోడిగుడ్లు, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్లు మ్యారినేట్ చేసుకోవాలి. గుడ్లు మళ్ళీ వేసి మళ్ళీ ఈ మాదిరి టిప్స్ వేసి మళ్ళీ వీటి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి. బ్రెడ్ గమ్ వేసుకొని దాంట్లో చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇవన్నీ చేసి పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ పొటాటో చేసుకోవాలి. మ్యాష్ పొటాటో కావాల్సిన బ్లాక్ పెప్పర్, క్రస్కి అవకాలి, లాల్ మిర్చ్, బటర్ ఎక్కువ వేసుకోవాలి. పొటాటో సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే గట్టిగా హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని తగినంత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. చికెన్కు మ్యాష్ పొటాటో కాంబినేషన్. ఇప్పుడు ఈ మనం చికెన్ తయారు చేసి పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అన్నంలో చపాతీలో దీంట్లోకి బస్ పొటాటో అది ఇలా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాష్ పొటాటో అంతే, చికెన్లోకి మ్యాష్ పొటాటో కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు గట్రా ట్రై చేసి చూడండి.